రాజీ మార్గమే రాజమార్గమని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ అన్నారు. బుధవారం ఏలూరులోని డిఎల్ఎస్ఏ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రత్నప్రసాద్ మాట్లాడుతూ కక్షిదారుల విలువైన సమయం, ధనం ఆదా అయ్యేందుకు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జూలై 5వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాతీయ లోక్ అదాలత్లో రాజీయోగ్యమైన అన్ని కేసులను పరిష్కరించడం జరుగుతుందని, పరిష్కార విషయంలో సమస్యలు ఎదురైతే 15100 లేదా 08812224555 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ సంవత్సరం 4 నేషనల్ లోకాల్స్ జరగబోతూ ఉండగా దాంట్లో ఇది రెండవదిగా నేషనల్ లోకాలతో జూలై 5వ తారీఖున జరగబోతూ ఉంది. గతసారి జరిగిన లోకాలతో 5236 కేసులు సెటిల్ అయినవి. మరి ఈసారి జూలై 5వ తారీఖు జరగబో లోకాలతో 2488 కేసులు ఇప్పటి వరకు ఐడెంటిఫై చేశాము. అంటే వాటిని గుర్తించాము. ఏ అయితే రాజీ పడటానికి ఆమోదంగా ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే పిఎల్సిస్ వచ్చేసేసి 375 కేసులే గుర్తించాము. ఇప్పటి వరకు యాక్సిడెంట్ కేసులు, రోడ్ యాక్సిడెంట్ ఏవైతే ఉన్నాయో ఆ కేసులు ఇప్పటివరకు ఒక 45 కేసులు సెటిల్ అవ్వడం జరిగింది. ఈ యొక్క యాక్సిడెంట్ సంబంధించిన కేసులలో పిటిషనర్లకి ఇక్కడి నుంచి విజ్ఞప్తి ఏంటంటే, మీరు డైరెక్ట్గానే ఇక్కడ రావచ్చు. ప్రతిరోజు కూడా మొన్నటి నుంచి 1వ తారీఖు నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రతిరోజు కూడా 2 ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చి యాక్సిడెంట్ కేసుల్లో పిటిషనర్స్తో మాట్లాడుకుని రాజీ చేసుకుని వాళ్ళకి తొందరగా ఆ యాక్సిడెంట్ సంబంధించిన కేసు కాంపన్సేషన్ చెల్లించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు ఒకళ్ళు రాలేని పక్షంలో మీ న్యాయవాదినైనా సరే మీ తరపున కూర్చోపెట్టి ఈ యొక్క యాక్సిడెంట్ కేసులు సెటిల్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే, మెయింటెనెన్స్ కేసులు, మనోవర్తి కేసులు పెండింగ్లో ఉన్నవి, పిఎల్సి స్టేజ్లో ఉన్నవి. అదేవిధంగా డొమెస్టిక్ వైలెన్స్ కేసులు, 498A కేసులు, భార్య మీద భర్త హెరాస్ చేసేది. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం అయితే, బిఎన్ఎస్ ప్రకారం అయితే సెక్షన్ 85 కేసులు, అటువంటి వాటిని కూడా మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్ అయిన ఉంటాయి కనుక, అదేవిధంగా ఫ్యామిలీ కోర్టులో ఉన్న మ్యాటర్స్ కూడా మీరు మధ్యవర్తిత్వం ద్వారా చేసుకుంటే చాలా బాగుంటుందని మా ఉద్దేశము. ఒకవేళ కోర్టులో అయితే కనుక మీలో ఎవరన్నా ఒకళ్ళే గెలుస్తారు, అవకాశం ఉంది. ఇలాగా మా దగ్గర మీడియేటర్స్ ఉన్నారు, మధ్యవర్తిత్వం జరిపేవాళ్ళు. ఇప్పటి వరకు 49 మంది ట్రైన్డ్ మీడియేటర్స్ ఉన్నారు. అంటే వాళ్ళు 40 గంటల ట్రైనింగ్ తర్ఫీదు తీసుకున్నారు. వాళ్ళల్లో 49 మందిలో 14 మంది సీనియర్స్ ఉన్నారు. కనుక విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. అంటే ఈ మధ్యవర్తిత్వం ద్వారా కనుక మీ కేసును మీరు పరిష్కారం చేసుకోగలిగితే ఇద్దరూ గెలుస్తారు. అదే అట్లా కాకుండా మీరు పంతాలకు పోయి కోర్టులకు వెళ్తే ఒకళ్ళే గెలుస్తారు. సో దీన్ని గుర్తుంచుకోండి. ఇకపోతే సివిల్ కేసులు, ఎన్ఐ యాక్ట్ కేసులు కూడా మీడియేషన్ ద్వారా మీకు మధ్యవర్తిత్వం ద్వారా రాజీ పడటానికి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రతిరోజు 10 గంటల నుంచి 5 వరకు ఇక్కడ డిఎల్ఎస్ఏ భవన్లో న్యాయవాదులు ఉంటారు, మాకు సంబంధించిన న్యాయవాదులు. వాళ్ళ ద్వారా మీ కేసును కూర్చోబెట్టి పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ న్యాయవాదులే కాకుండా పర్మనెంట్ లోకల్ చైర్మన్ గారు ఉన్నారు, పైన ప్లాపస్ మేడం గారు ఉన్నారు. ఆ మేడం గారి దగ్గర పొద్దున్న 10 గంటల నుంచి 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతిరోజు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా ఈ జిల్లాలో ఎక్కడున్నా సరే మీరు మీకు పలానా టైం ఇస్తారు. మీ స్లాట్లో మీ కేసు గురించి మీరు ఎక్కడున్నా సరే, మీరు ఎంత దూర ప్రాంతంలో ఉన్నా సరే ఆన్లైన్ ద్వారా మాట్లాడి మీ కేసును రాజీ చేసుకోవడానికి అవకాశం, వెసులుబాటు ఉంది. కనుక గుర్తుంచుకోండి, ఈ యొక్క వెసులుబాటుని